ఇవాల్టి నుండి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభంగానున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతిస్తారు. ప్రశ్నాపత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నెంబర్ నమోదు చేయాలి. ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి 10th ఎగ్జామ్స్. మొత్తం 5,99,403 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. తెలంగాణ వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బడ్జెట్ పై ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరగనుంది. సభలో చర్చకు సమాధానం ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. బడ్జెట్ పై చర్చ జరగనుండటంతో ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరికాసేపట్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు ఏపీ సీఎం. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు చంద్రబాబు. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి దర్శనానికి వెళతారు. మనవడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా శ్రీవారి చెంతకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. టీటీడీ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుమలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం కుటుంబ సభ్యులు చేసి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఆక్రమణలపై హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. మాసబ్ చెరువులో ఆక్రమణలు తొలగించారు హైడ్రా అధికారులు. చెరువును కాపాడాలని అసెంబ్లీలో కోరారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఎమ్మెల్యే విజ్ఞప్తితో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు చెరువులో వేసిన మట్టి రోడ్డును తొలగించారు. హైదరాబాద్ అంబర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు ఓ టైలరింగ్ షాప్ లోకి దూసుకెళ్లింది. షాప్ ముందు పార్క్ చేసిన 6 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న 2 ప్రయాణికులతో పాటు 3 మహిళలకి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అంబర్పేట పోలీసులు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ప్రమాదం జరిగింది. ఆనంద్ భవన్ హోటల్ స్లాబ్ కూలి 2కి తీవ్ర గాయాలయ్యాయి. మరో 6 మహిళలతో పాటు బాలిక స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దేశీయ నాయక్ తాండాలో భార్యని చంపిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త అర్జున్ రోజు మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 18న మళ్లీ గొడవపడి భార్యని కర్రతో కొట్టి చంపాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆదిలాబాద్ రిక్షా కాలనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంట్లోనే పనిచేస్తున్న ఏపీకి చెందిన పని మనిషి మమత, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ భాషాతో కలిసి చోరీకి పాల్పడ్డారు. వీరిద్దరిని బస్టాండులో పట్టుకుని 2 తులాల గోల్డ్ బ్రాస్లెట్, 13 గ్రాముల చైన్, 45,000 రూపాయల నగదు రికవరీ చేసినట్టు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరంలో విద్యుత్ షాక్ తో రామ్దాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లైన్మెన్ వద్ద ప్రైవేట్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు రామ్దాస్. ఎర్రగుంటపాడు రైతు కోసం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ కి గురయ్యాడు. రామ్దాస్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ తరలించారు. అయోడిన్ లోపంతో శరీరంలో వచ్చే మార్పులు, అనారోగ్య పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ సుమత తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెంజన్ మండల కేంద్రంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయోడిన్ లోపంతో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 5 మండలాల్లోని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ ను ఐటీసీ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారిని అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించి జరిపిన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మై హోం చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి, మై హోం జనరల్ మేనేజర్ రామ్మోహన్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన జనం వర్షం పడి వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. అకాల వర్షం పడడంతో కోత దశలో ఉన్న మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఇవాళ రేపు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడతాయని ఐఎండీ సూచించింది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో మరో 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. రేపటి నుంచి 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఎండల తీవ్రతపై సీఎస్ విజయానంద్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్. వేసవి తీవ్రత రాబోయే 2 నెలల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ట్రిపుల్ పనులపై తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. త్వరలోనే నోటిఫికేషన్ కు హామీ ఇచ్చినట్టు చెప్పారు. ట్రిపుల్ తో తెలంగాణ దిశ మారుతుందని చెప్పారు ఎంపీలు. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరుగు కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ ఈ ఏడాది 2 సార్లు కీలక రేట్ల కోత ఉంటుందని సంకేతాలు ఇవ్వడం మన మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్లయింది. సెన్సెక్స్ ఓ దశలో 1000 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ కూడా 23,000 మార్కులు దాటింది. రంజాన్ పండుగ దగ్గర పడుతోంది. రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా, డబుల్ కా మీఠా, ఖుబానీ కా మీఠా, కద్దు కా ఖీర్ వంటివి చాలా పాపులర్. వీటి తయారీలో నిమగ్నమయ్యాయి బేకరీలు. స్వీట్ పేనీల తయారీతో ప్రధాన నగరాల్లోని కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. రంజాన్ వేళ లక్షలాది మందికి ఉపాధి కలుగుతోంది. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ఉపాసన. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడే జాన్వీ కోసం ఇక్కడి ఫుడ్ ఐటమ్స్ తో ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ వెంటనే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్కో సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన హనీఫ్ ఆదేనీతో మూవీ అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన మార్కో మోస్ట్ వైలెంట్ మూవీగా జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి సినిమాని చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ వెల్లడించనున్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. రేపటిలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలని తెలిపింది. 2024 జనవరి 1 నుండి డిసెంబర్ 31 మధ్య రిలీజ్ అయిన సినిమాలతో పాటు డాక్యుమెంటరీస్, బుక్స్, షార్ట్ ఫిల్మ్స్ కి కూడా అవార్డులు అందించబోతున్నట్టుగా ప్రకటించింది. భారత స్పిన్నర్ యుజేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరపు న్యాయవాది వెల్లడించారు. ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. బంతికి ఉమ్మి రాయటంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. నిన్న ముంబైలో ఐపీఎల్ కెప్టెన్ల సమావేశం జరిగింది. మెజార్టీ కెప్టెన్లు బంతికి లాలాజలం రాయటంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనకు అంగీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు భారీ నజరానాలు ప్రకటించింది బీసీసీఐ. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి కప్ను సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత జట్టు సభ్యులకు 58 కోట్ల రూపాయలను క్యాష్ రివార్డుగా అందించనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన జారీ చేసింది.